వరంగల్ వెళ్దాం. వరంగల్ మహాశివరాత్రి వేడుకలకైతే ముస్తాబైంది. అయితే శివరాత్రి సందర్భంగా ఇండిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మహాశివరాత్రి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ అగ్రేచారి గ్రౌండ్ లో కూడా మహాశివరాత్రి వేడుకలను ఏ విధంగా జరుపుకోబోతున్నారు. ఇక్కడ మొత్తం రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. కానీ చెప్పండి అన్న, ఎట్లున్నది ఇవాళ రేపు ఇవాళ మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడికి ఎవరెవరు ముఖ్యంగా గాయకులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికులు కావచ్చు, ఎవరెవరు రాబోతున్నారు? ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవానికి సుమారుగా 1,00,000 మంది భక్తులు హాజరవుతారు. అంటే దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభించినాము. రేపు మధ్యాహ్నం వరకు కూడా అన్ని పూర్తయితాయి. రేపు మధ్యాహ్నం వరకే వేదిక తయారవుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కాబట్టి ఇంట్లో భక్తి కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చాలా పేరుగాంచినటువంటి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ఫౌండేషన్ అధ్యక్షులు, నిర్వాహకులు వారు వస్తున్నారు. వారి ప్రవచనం ఉంటుంది. తర్వాత రాధా మనోహర్ దాస్ వారు ఇస్కాన్ స్వామీజీ, వారు కూడా అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని అందజేస్తారు. వారిది ఉంది. తర్వాత శివపార్వతుల కళ్యాణము చాలా కన్నుల పండుగగా ఇక్కడ జరగబోతున్నది. సప్తహారతి ఉంటుంది మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో. దాని అనంతరము వందే మాతరం శ్రీనివాస్ గారు కానీ, చరణార్జున్, దాని తర్వాత దరువు ఎల్లన్న, లక్ష్మి, సాకేత్, ఈ రకంగా అనేక మంది గాయకులు ఇక్కడికి రాబోతున్నారు. దాని తర్వాత మన చిన్నారులు కూడా చాలామంది వరంగల్ చిన్నారులు కూడా ప్రదర్శన ఇస్తారు. అద్భుతమైనటువంటి ఒక సమ్మేళనం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొంటారు. ఇక్కడ కడియం శ్రీయర్ గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, పల్లా రాజేశ్వర రెడ్డి గారు శాసనసభ్యులు, జనగామ శాసనసభ్యులు, అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. అన్ని పార్టీల నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే ఇది ఎన్నో సంవత్సరం ఇట్లా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది మేము 5 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఎందుకంటే ఓరుగల్లో ఒక కళా రాజధాని కాబట్టి, ఒక సాంస్కృతిక రాజధాని కాబట్టి, ఈ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటి ప్రజల్లో సమాజంలో ఒక స్ఫూర్తిని రగిలించాలనేటువంటి ఒక ఉద్దేశంతో 5 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించాం. కరోనా సందర్భంగా 1 సంవత్సరం అంతరాయం ఏర్పడ్డది. ఇది 4వ సారి అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇవాళ అగ్రేచారి గ్రౌండ్లో కూడా మహాశివరాత్రి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి రాకేష్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడికి గాయకులతో పాటు కూడా ఆధ్యాత్మిక వక్తలు కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓరుగల్లులో మహాశివరాత్రి వేడుకలు అందరూ సద్వినియోగం చేసి కూడా